నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ఒక విద్యావేత్త, అలాగే ఆధ్యాత్మికవేత్త. డాక్టర్ ఎన్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మా, మనం ద్వారక గురించి విన్నాము. ద్వారకలో జనరల్ గా కృష్ణుడిని చూస్తూ ఉంటాం, రుక్మిణీదేవిని చూడం. రుక్మిణీదేవి ద్వారకలో ఉండదు అని వింటాం. బయట ఎక్కడో ఊరి బయట ఉంటుంది. అంటే రుక్మిణీదేవికి ఏదో శాపం ఉంది. అది ఆ వృత్తాంతం ఏంటి? అసలు ఎవరు పెట్టారు శాపం? అసలు రుక్మిణీదేవి ద్వారకాకి ఎందుకు రాదు? రుక్మిణీదేవి ద్వారకలో రుక్మిణి ఆలయాలు కనిపించవు. ఎన్ని ద్వారకలు ఉన్నా ఒక రుక్మిణి ద్వారకలో తప్ప రుక్మిణి ఆలయం కనిపించదు. దాన్ని రుక్మిణి ద్వారక అంటారు. ఎందుకంటే అక్కడికి కృష్ణుడు వస్తాడు కానీ రుక్మిణి లోపలికి వెళ్ళలేదు, ద్వారక లోపలికి. ఒకసారి ఈ భాగవతంలో కథ ప్రకారం ఒకసారి దుర్వాసుడు కృష్ణుడిని రుక్మిణిని చూడటానికి వచ్చాడు. వచ్చాక అసలు ఆయనవన్నీ కావాలని పరీక్షలు పెడుతున్నాడు అందరికి. ఒక రథాన్ని రుక్మిణి కృష్ణుడే, గుర్రాలేమొద్దు, మీ ఇద్దరే తోలుకుంటూ రండి అంటాడు. రండి అంటే పాపం కష్టం మీద ఎండ, కాళ్ళు కాలిపోతున్నాయి. అయినా సరే రథాన్ని కృష్ణుడు రుక్మిణి చెరో వైపున లాక్కుంటూ తీసుకొస్తున్నారు. తీసుకొస్తూ ఉంటే రుక్మిణికి చాలా దాహం వేసేసింది. మధ్యలో దాహం వేసి, చాలా దాహం వేస్తుంది నాకు, ఏం చేయాలి అని కృష్ణుడితో చెప్తుంది. పక్కనే ఉన్నాడు కదా. చెప్తే కృష్ణుడేమో అప్పుడు ఒక చోట నీరు సృష్టిస్తాడు. సృష్టించి రుక్మిణికి నీరు ఇస్తాడు. రుక్మిణి తాగితే దుర్వాసుడు కోపం వస్తుంది. నా పర్మిషన్ లేకుండా, నాకైతే పనిచేస్తున్నారు ప్రస్తుతం మీ ఇద్దరు, నా పర్మిషన్ లేకుండా ఈవిడికి దాహం వేస్తే నువ్వు ఇవ్వటం, ఆవిడ తాగటం. ముందర నాకు కదా ఇవ్వాలి, ముందర నాకు కదా ఇవ్వాలి. ఇలా ఇలా చేస్తారు కనుక మీరు అతిథికి సరిగా మర్యాద చేయలే. అతిథి దేవో భవ కదా. అతిథి అంటే దేవుడు. ఆ దేవుడికి మనం చాలా చక్కగా దేవుడికి చేసిన అన్ని సౌకర్యాలు చాలా అమర్చాల్సిందే, అన్ని పూజలు చేయాల్సిందే. అట్లాంటిది మీరు మీ ఇద్దరు ఏదో మీలో మీరు చేసుకున్నట్టుగా చేశారు కనుక నుంచి శాపం ఇస్తున్నా అంటాడు. అమ్మో ఏమిటన్నా ఇద్దరు వచ్చి కాళ్ళు పడతారు. పడితే రుక్మిణి ద్వారకలోకి రావడానికి వీల్లేదు, ఆవిడ ఇక్కడే ఉంటుంది. పెద్ద రుక్మిణి ఆలయం ఉంటుంది ఊరి బయట. ద్వారకకే ఊరి బయట పెద్ద రుక్మిణి ఆలయం ఉంటుంది. ఆ రుక్మిణి ఆలయంలో ఆవిడ అక్కడే ఉండాలి, అంతే, ఆవిడ ఇక్కడ రావడానికి వీల్లేదు అన్నాడు అని కండిషన్ పెట్టాడు. పెడితే అప్పుడు పాపం రుక్మిణి పెద్ద మహర్షి కదా, ఆయన మాట కాదంటానికి వీల్లేదు. ఆయన పేరే క్రోధ భట్టారకుడు కనుక తప్పనిసరిగా రుక్మిణి ఆలయం చాలా భలే ఉంటుంది శిల్పం రుక్మిణి ఆలయంలో. అసలు ఆ రుక్మిణి ఆలయం చుట్టుపక్కల నీరుండదు, అదొకటి. అక్కడ శాప ప్రకారం అక్కడ ఉండదు, ఆవిడొక్కతే ఉంటుంది అక్కడ. కృష్ణుడు వచ్చి వెళ్తుంటాడని కథ అంతా ఆ రకంగా. అసలు నవద్వారకలను ఉన్నాయి. మామూలుగా ద్వారక అని చెప్పుకునేటటువంటి మెయిన్ ద్వారక అది కాదు, అది లోపల కృష్ణుడు ఒక్కడే ఉన్నది. లోపల కృష్ణుడు ఒక్కడే ఉన్నది. ఆ తర్వాత సముద్రం మధ్యలో బేత ద్వారక అని, అంటే పురాతన ద్వారక అని అక్కడ ఒక ద్వారక ఉంది. సముద్రం మధ్యలో దిగిపోయింది అంటారు, కానీ పైన ఐలాండ్ మీద కొన్ని గుళ్ళు అవి కట్టి ఉన్నాయి. అది కూడా ఏన్షియంట్ గా మనకు కనపడుతూ ఉంటుంది. ఆలయాలు ఎప్పుడు చూసినా కూడా గ్రనైట్ స్టోన్, కొండరాయితో చేసిన, నల్లరాయితో చేసిన విగ్రహాలు ఉంటే పాతవి, పాలరాయితో చేసిన విగ్రహాలు ఉంటే కొత్తవి. అప్పుడు పాలరాయి ఇంకా కనుక్కోబడ్డా, అంటే తవ్వి తీసి కనుక్కోబడ్డా, భూమిలో ఉంటుంది కానీ అలాంటి ఆలయాలు రాలా. ఇవన్నీ ఆ రాయితోనే ఉంటాయి. ఆ బేత ద్వారక రెండవది. మళ్ళీ రుక్మిణి ద్వారక మూడవది. రుక్మిణి ఉన్న దాన్ని కూడా ద్వారక అని అంటాం. రుక్మిణి ద్వారక మూడవది. సుధాముడు ఉన్న చోట సుధామ ద్వారక. సుధాముడు కోసం ప్రత్యేకంగా గొప్ప భవంతి నిర్మించి ఇచ్చాడు కదా, అది సుధామ ద్వారక. సుధాముడు అంటే కుచేలుడు. ఇది కాకుండా గోపికా వస్త్రాపహరణం జరిగినటువంటి ఆ నది, ఆ పక్కన ఒక దిగుడు బావి, అతి పురాతనమైన దిగుడు బావి అని చెప్తారు. ఆ దిగుడు బావి అంటే చిన్నదే. ఇప్పుడు మనకు కూడా చిన్న చిన్న బావుల్లో 4 మెట్లు ఉంటాయి కదా, అలాంటిది. అవి కాకుండా ఆ పక్కన ఇటు కృష్ణుడాలయం, ద్వారకాధీశే కృష్ణుడాలయం, ఆ పక్కన ఒక పొన్న చెట్టు, ఆ పొన్న చెట్టు పక్కన ప్రవహించే నది. సరే, ఇప్పుడు మన కోసం అని చెప్పి అందరూ అక్కడ చెట్టుకి కాస్త చీరలు అవి వేలాడేశారు. అది మూల ద్వారక అంటారు. ఈ మూల ద్వారక. ఇవి కాకుండా డాకూర్ ద్వారక, కంక్రోలి ద్వారక. కంక్రోలి ద్వారక ఏమో వల్లభాచార్యుడు పూజించిన కృష్ణుడు అక్కడ. శ్రీనాథ ద్వారక, నాథ సంప్రదాయం వాళ్ళు. ఇన్ని రకాల 9 ద్వారకలు ఉన్నాయి.
ఈ 9 ద్వారకల్లో రుక్మిణి ద్వారక ఒకటి అనమాట. ఈ రుక్మిణికి మాత్రం పాపం ద్వారకలోకి వెళ్ళటానికి ఆవిడకి పర్మిషన్ లేదు, ఈ దుర్వాస శాపం వల్ల. కనుక అది మాత్రం విడిగా బయటగా ఊరి బయట కనిపిస్తుంటుంది. ఇప్పుడు మన ఊరు బయట కొన్ని ఆలయాలు ఉంటాయి చూడండి, అది ఇప్పుడు పెరిగితే ఊళ్ళో కలిసిపోతున్నాయి కానీ లేకపోతే కలవు. అది మాత్రం విడిగానే ఉంటుంది, అది పూర్తిగా విడిగానే అదొక్కటే ఉంటుంది అక్కడ, అదొక్కటే ఉంటుంది. కనుక అక్కడ కూడా చక్కగా నిత్యం పూజలు జరుగుతాయి. అక్కడ కూడా నిత్యం ధ్వజారోహణం చేస్తారు. అంటే ఆ ధ్వజం ఉంటుంది మీద జెండా, ప్రతి గంటకే మారుస్తారు, వాళ్ళు మొక్కుకుంటారట. మేము వెళ్ళినప్పుడు అడిగితే ఆ జెండాకి 25,000 50,000 ఎంతో దాని ఇది చెప్పారు ఫీజు. అది ఇప్పటి నుంచి ఒక 30 ఏళ్ల దాకా బుకింగ్ అయిపోయిందండి, లేదన్నారు. అంత డిమాండ్. అంటే గంటకి ఎక్కుతూనే ఉంటారు, దించుతూనే ఉంటారు, మళ్ళీ ఎక్కిస్తూనే ఉంటారు. మేము మొన్న దీనికి డాకోర్ ద్వారకకు వెళ్తే అక్కడ మేము అన్నదానానికని డబ్బు కట్టాం. కడితే ప్రతి అన్నదానంతో పాటు ఒక ధ్వజం ఇచ్చారు, అదే ఆ జెండా ఇచ్చారు. జెండా ఇచ్చి ఇది ఇంట్లో పెట్టుకోండి అని ఇచ్చారు. మా ఇంట్లో బాల్కనీలో కట్టాను. ఆ రకంగా అవి కూడా అంటే ఇన్ని రకాలుగా ఆ ద్వారకకి ఇది అంటే జరాసంధుడి నుంచి తన జనాన్నంతా రక్షించుకోవటానికి, యాదవులందరినీ రక్షించుకోవటానికి కృష్ణుడు సముద్రం మధ్యలో ఒక చాలా రహస్యంగా అభేద్యమైనటువంటి ఒక కోట కట్టేసి దాంట్లోకి వీళ్ళందరినీ రాత్రి మార్చేశాడు. వాళ్ళందరూ తెల్లారు లేచాక చూస్తే ఎక్కడ ద్వారం కనిపించలే బయటికి వెళ్ళడానికి. ద్వారక అనుకుంటున్నారు, అది ద్వారక అయిందని చెప్తారు. ద్వారం ఏది అసలు బయటికి రావటానికి. ద్వారం అనేది ఉంటే వీళ్ళు బయటికి వెళ్ళటం, జరాసంధుడు లోపల రావటం, మళ్ళీ యుద్ధాలు గొడవలు ఉంటాయి. అది లేకుండా చేశాడు కృష్ణుడు. ఎందుకంటే జరాసంధుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోకూడదు, భీముడి చేతిలో చచ్చిపోవాలి. అందుకే కదా కృష్ణుడికి రంచోడు, ఈయన ఎప్పుడు వచ్చినా ఈయన పారిపోతాడు అక్కడి నుంచి. రంచోడు అంటే యుద్ధం వదిలి పారిపోయేటటువంటి పిరిగి పంద అని పేరు పెట్టాడు జరాసంధుడే. వీడు రంచోడు, నేను వస్తే పారిపోతాడు, నాతో యుద్ధానికి దిగడు అని. ఈ గొడవంతా ఎందుకని సముద్రం మధ్యలో కోట కట్టేసుకున్నాడు, ఎవరు లోపలికి చేరకుండా. అదే మునిగిపోయిన ద్వారక. మనకి భారతం చివరిలో కానీ భాగవతంలో కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కృష్ణ నిర్యాణంతో అదంతా మునిగిపోతుంది. ప్రభాస తీర్థంలోనే కృష్ణ నిర్యాణం జరిగింది. అక్కడ కూడా మనకి కృష్ణుడు పాదుకలు, కృష్ణుడు కనిపిస్తారు. రుక్మిణి ద్వారకలోకి రాలేకపోవటానికి కారణం దుర్వాసుడి శాపం. ఆయన అసలే కోపిష్టివాడు, ఆయనకి చెప్పకుండా, ఆయనకి నీళ్ళు ఇవ్వకుండా వీళ్ళిద్దరు తాగేశారు. వీళ్ళిద్దరు కూడా కాదు, రుక్మిణి తాగింది. అది ఇలా తమాషా కథలు మనకి చాలా ఉంటాయి పురాణాల్లో వెతుకుతూ ఉంటే. అంటే అతిథిని ఎలా గౌరవించాలి, ఇలాంటివన్నీ కొన్ని నియమాలు నేర్పించడానికి. చిన్న ఇన్సిడెంట్స్ కూడా అది మనకి ఒక లెసన్ లాగా చెప్పారు. అవును, అది కథ.